తెలంగాణలో కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా? రేవంత్ సర్కార్లో కొత్త మంత్రుల అపాయింట్మెంట్ కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా? తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీ వెళ్లడం వెనక కారణం ఏంటి? మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు ఇక కొలిక్కి వచ్చినట్టేనా? రేవంత్ సర్కార్ కొలువుదీరి దాదాపు 10 నెలలుగా వస్తోంది. కేబినెట్ లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు అని ఊహించడమే కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. ఆషాఢం శ్రావణం అని అన్ని మాసాలు వచ్చిపోతున్నాయి. కానీ కేబినెట్ విస్తరణకు ఎందుకనో మంచి ముహూర్తం మాత్రం కుదరడం లేదు. ఇప్పటికే మంత్రి పదవుల కోసం చాలా మంది ఆశావాహులు గంపెడు ఆశ పెట్టుకున్నారు. దీంతో పాటు పిసిసి పదవులు, నామినేటెడ్ పదవుల కోసం కూడా పార్టీ నేతలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు లాబింగ్ అయితే చేస్తున్నారు. కానీ ఎందుకనో కానీ హైకమాండ్ మాత్రం ఇప్పటి వరకు వీటి భర్తీపై ఆసక్తి మాత్రం చూపడం లేదు. రేవంత్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పదవులు భర్తీ అవుతాయని ప్రచారం జరగడం, ఆ తర్వాత ఆ విషయం పెండింగ్ లోనే ఉండడం అలవాటైపోయింది. తాజాగా కొత్త పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో పదవుల భర్తీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గ విస్తరణతో పాటు ఇతర పదవుల భర్తీపై ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి కొత్త చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లారు. మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్ విప్ ఇలా అన్ని పదవుల నియామకాల్లోనూ సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకోవాలని గతంలో ఓ నిర్ణయానికి వచ్చారు. పిసిసి అధ్యక్ష పదవిని బీసీ నేతకి అయితే ఇచ్చారు. ఇక లెక్క ప్రకారం కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్ పదవులను ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కొత్తగా మరో 6గురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. వాటిలో 1-2 పెండింగ్ లో పెట్టి మిగిలినవి భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక వర్గం లెక్కలతో వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్లకు అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ముందు పార్టీలో చేరే సమయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆయనకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు లేనందున ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డిలో ఒకరికి అవకాశం ఉండొచ్చిన ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా మైనార్టీల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. హోం మంత్రిత్వ శాఖ, మున్సిపల్, విద్య, మైనింగ్ తో పాటు పలు కీలక శాఖలు సీఎం వద్దే ఉన్నాయి. కేబినెట్ విస్తరణలో పలువురు సీనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. షబీర్ అలీ, అజారుద్దీన్ల పేర్లు కొత్తగా తెరపైకి వస్తున్నాయి. వారిద్దరిలో ఎవరిని మంత్రి పదవి వరించినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిల ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో మాత్రం వేచి చూడాల్సిందే.